మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. ఒక్కొక్కసారి మనం అంతా కూడా ఆడవాళ్ళని చూసి అయ్యో అబ్బా అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి అబ్బాయిలను చూస్తే కూడా వామో వీడు ఎట్లా ఎగుతాడో. ఇప్పుడు మనం అంతా కూడా మనకి ఇష్టమై వర్క్ చేస్తున్నాం. మేబీ మన లైక్ ఎంతైనా కూడా మనం బ్రెడ్ ఎర్నింగ్ పీపుల్స్ కాదు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ కదా. కానీ వాళ్ళు మాత్రం ఎట్లా ఉన్నా ఎప్పుడున్నా ఎనీ టైమ్ హీ హ్యాస్ టు బ్యాలెన్స్ ద ఫ్యామిలీ. మళ్ళీ ముఖ్యంగా భార్యకి అమ్మకి మధ్య ఎప్పుడు పోకలాగా అటు ఇటు నలిగిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చెప్పొచ్చు అంటారు? నిజంగా కూడా చాలా కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడినా ప్రజెంట్గా ఎవరు సఫరరో వాళ్లకు చెప్పడానికి మాట్లాడతాం, కానీ ఆడవాళ్లే అందరు అభాగ్యులని అయితే ఎప్పుడు మాట్లాడుకోం. కానీ మీరు ఒక్క వర్డ్ అన్నారు, నేను దానికి ఏకీభవించను. ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు మస్ట్ బ్రెడ్ ఎర్నర్ కాదు అనేదైతే ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ మదర్స్ ఉంటారు, అట్లా కాకుండా పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఉంటారు, అట్లా కాకుండా కొంతమంది జెంట్స్ చెయ్యరు. సో వాళ్ళ విషయంలో కూడా లేడీ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. సో అలాంటివి కాకుండా ఉండి మీరు అన్నట్టు ఒకటి మాత్రం కరెక్ట్ అబ్బా, ఏంటంటే అదే లేడీ జాబ్ చేయకపోతే ఎవ్వరు ఏలెత్తి చూపరు. ఏంటి పడి తింటున్నావు, ఈమె వేస్ట్, జాబ్ చేస్తా లేదని ఎవ్వరు అలా నిందించరు. అలా అంటే పనికిరాని మనిషికి అయితే చూడరు లేడీ. మీరు అన్నది వాస్తవం, హౌస్ వైఫ్ అది అబ్సల్యూట్లీ ట్రూ. కానీ అదే మగవాడు జాబ్ లేకుండా 3 నెలలు కనిపించాడంటే ఏం చేయడం, పుట్టుకొస్తుంది పాపం. అసలు ఇక మామూలుగా కాదు వాడు. అంటే వాడు బలవంతంగా ఆత్మహత్య మాత్రం చేసుకునేదాకా తీసుకెళ్తారు మాటలతో. ఒకవేళ మానసికంగా మాత్రం గ్యారంటీ అయిపోతుంది, శారీరకంగా కూడా ప్రోద్బలం చేసే వాళ్ళల్లో సొసైటీలో ఏ ఒక్కళ్ళు లేదు. దౌర్భాగ్యం ఏంటంటే అది భార్య అయినప్పుడు మాత్రం చాలా బాధపడాల్సిన విషయం. ఎప్పుడు అంటే అంటిల్ అన్లెస్ ఈస్ నాట్ ట్రైయింగ్. ఇప్పుడు ఒకళ్ళు ట్రై చేస్తున్నాడు, ఏదో ఒక టైం కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అట్లా పరే బద్ధకంగా లేజీగుండి తాగుడు తిరుగుడు ఈ జలసాలకు పడే వాళ్ళ గురించి నేను పొగడతలేను. రజిత మేడం ఇలా చెప్పారు, నువ్వు నన్ను తిడుతున్నావని చెప్పేసి తీసుకెళ్ళకండి. మీ ఆవిడ ఆ వీడియో పెట్టుకుని నా దగ్గరకు వస్తుంది, మీకు తెలుస్తుంది మేడం భరిస్తే అని. నేను అలాంటి వాళ్ళకి బద్ధకిస్టుల గురించి, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ గురించి ఐఎమ్ నాట్ టాకింగ్ హియర్. బట్ హూ ఈస్ రియల్లీ వర్కింగ్. సడన్ గా ఏదో ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది. ప్లీజ్ కీప్ సమ్ స్పేస్. సొసైటీ గానీ ఇంట్లో వాళ్ళు గానీ మాటలతో చంపేయద్దు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక ఆభరణమే అది. అలాంటిది వాళ్ళకి ఆల్రెడీ ఒక కిరీటం తీసినట్టే, ఆల్రెడీ ఓడిపోయిన రాజు కింద లెక్క. కానీ మీరు మాటలతో మాత్రం వాళ్ళను చంపద్దు. చరిత్ర తిరగరాస్తే ఇప్పుడు వరకు మనం సోకాల్ చూసిన బిగ్గెస్ట్ అందరినీ చూద్దాము, వాళ్ళందరూ కూడా వైఫ్ సపోర్ట్ ఉన్న వాళ్ళే. డిఫరెంట్ గా అరే మొన్న బాబీ డియోల్ది నేను చూసాను. బాబీ డియోలో మీరు నమ్మరు, అసలు మొన్న యానిమల్ మూవీ అయిపోయాక ఎక్కడ ప్రమోషన్స్ కి అయిపోయాక వెళ్ళినా విపరీతంగా ఏడ్చేస్తున్నాడు. విపరీతం అంటే మామూలు బర్స్ట్ కాదది అసలు. అందులోనేమో ఇట్లా చూపించారు కదా మ్యాచో లాగా. ఈజ్ లైక్ ఎక్కడ పోయి టూ మచ్ వల్నరబుల్ అవుతున్నాడు. ఏందా అని అంటే అసలు చెప్పాడు, ఒక స్టేజ్ లో ఎంత రూల్ చేశాడో, తర్వాత అసలు ఆయనకి ఏమీ లేవంట. షోస్ లేకపోవడం వల్ల జీరో అర్నింగ్. ఎన్ని లిటరల్లీ ఒక 10-12 ఏళ్ళలో భార్య సంపాదన మీద బతికాడంట. లాస్ట్ కి అంటే వాళ్ళ పిల్లలు కూడా అడిగాడు, నానేం చెయ్యడా అని అడిగేవాడంట. అలాంటి స్టేజ్ నుండి భార్య ఒక్క మాట అనకుండా ఆయనను అలా నడుపుకుంటూ వచ్చిందంట. ప్రతి ఒక్క ఇంట్లో నాకు తల్లిదండ్రి దైవము, తల్లిదండ్రి ఫస్ట్ ప్రియారిటీ అని చెప్తారు కదా. సిగ్గు పడకుండా నా లైఫ్ లో నా భార్య నా ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పాడు. జోహార్. అయింది నాకు. నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాం మేము, ఈవెన్ అక్షయ్ కుమార్ ట్వింకిల్ కన్నా పెళ్లి చేసుకునే ముందు నేను చేసుకొని పో ఆయన అంత ఫెయిల్యూర్ అందంట. బట్ ఈ రోజు ఆయన హోల్ క్రెడిట్ ట్వింకిల్ కన్నాకి ఇస్తున్నాడు. అబ్సల్యూట్లీ ఐ యామ్ సక్సెస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ అని. ఆ మ్యాగ్నానిమిటీ ఉండాలి. అలాగే షారుఖ్ ఖాన్ ఫర్ దట్ మ్యాటర్. అబ్సల్యూట్లీ ట్రూ. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది గౌరికానే. సో అది వ్యాలిడేషన్ అంటే. సో ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ గా నీది నాది అని చూడకుండా ఎప్పుడైతే గౌరవము అనేది ప్రపంచానికి ఇచ్చిన హస్బెండ్ కి ఇంట్లోకి వచ్చాక భార్య చేత్తర నువ్వు గ్రేటర్ బుజ్జి అనిపించుకుంటే వచ్చే గర్వము ఏ అవార్డులో రాదు. అందుకే
చాలా మంది వీడి బయటనే రా పులి, ఇంట్లో పోతే పిల్లిరా అంటారు. ఎందుకంటే ఇంట్లోకి రా చాలే చేసిన ఉంటది, కద్దాం చాలు చాలు చాలు, నువ్వు బయటనే ఆ డోర్ మీద వదిలేసి ఆ పని పట్టుకో. వీళ్ళు వింటారు కూడా. అదేంటో మరే ఏమి చెయ్యనివాడు అన్ని చేసే భార్యకి వినుడు, అన్ని చేసేవాడు ఏమి చెయ్యని భార్యకి వింటాడు. కానీ అలా వాడే కదా మగాడు. అదే మగాడు. హైఫై రబుజీ నీకు నేను ఇస్తాను. వాళ్ళు మీరు అదేదో చేతగానితనం అని ఎవరైనా పుసుకున్న మీ దోస్తులు అంటే పెదవా పోడరా అనండి. నిజంగా కరెక్ట్ అయిన నికాస్ అయిన పర్ఫెక్ట్ మ్యాన్ అంటే యు ఆర్ ద వన్. 100% పర్ఫెక్ట్ మ్యాన్. ఎవరైనా ఏ ఆడపిల్లకైనా మొగుడు అంటే మగాళ్ళలా ఉండాలనే కోరుకుంటది. అరవటము, ఒకరుగా చూసి కంట్రోల్ చేయటము. ఇప్పుడు చూడు నేను ఆడిస్తా అని 10 మందిని తీసుకొచ్చి రా చెయ్యి పో అనేవాడు మగోడు కాదు. ఎందుకు అంటే అది నీ పెళ్ళాన్ని నువ్వు మర్యాద చెయ్యట్లేదు అని అంటే 10 మంది కూడా రేపు మర్యాద చేయరు. నువ్వు చూపించేది రాంగ్ ఎగ్జాంపుల్ కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్ మ్యాన్ మాత్రం అనుకోకండి. నేను చూడు నా భార్యను ఎట్లా కంట్రోల్ చేస్తాను అని చెప్పి మీసాలు ఎగరేసి కాలర్ ఎగరేసే వాళ్ళను నిజంగా కూడా చెప్పాలి అంటే చాలా నీచంగా చూడొచ్చు. కానీ భర్తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యాలిడేట్ వైఫ్ అన్ని చేస్తున్నా లేదు అన్ని అక్కర్లా, తనకు తోచిన దానికంటే ఎక్కువ వీలైంది తాహతకు మించి చేస్తున్నప్పుడు మీరు వాల్యూ చేయకుండా ఉంటే చాలా నొచ్చుకొని మీ చేయి జారి ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అండ్ మీ అమ్మ కంటే నేను ఎక్కువనా అనే ఒక సంఘటన తీసుకురావడము ఆడవాళ్ళ ఒకవేళ చేసినట్టయితే చాలా దౌర్భాగ్యం. మీ అమ్మ కంటే ఎక్కువ అని మాత్రం క్వశ్చన్ అడగండి. అది అడిగావు అంటే రేపు నీ కొడుకు గానీ నీ కూతురు గానీ అదే క్వశ్చన్ అడుగుతారు. ఎక్కువ ఎవరు కాదు, అమ్మను బాగా చూస్తున్నాడు అంటే నిన్ను బాగా చూస్తాడు, మార్కులేసే దానికి ఒత్తాసు పలుకు. మీ అత్తగారు నిన్ను బాగా చూడకపోతే నువ్వు వెళ్ళి మీ అత్తగారితో డైరెక్ట్ గా డీల్ చేసుకో. కానీ మీ వారికి మధ్యలో లాగొద్దు. చెప్పాలి అని ఉంటే గనక నీ వల్ల అయింది అని ఆయనను బ్లేమ్ చేయకు. ఎందుకంటే ఆయన పాత్ర లేదు. తల్లిని మార్చగలిగే శక్తి ఉంటే ఆయన కూడా నువ్వెంత అయ్యావు ఆయన కూడా ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి. తల్లిని ఎలా మారుస్తాడు? అమ్మా నువ్వు తప్పు అంటే తీసుకునే అంత అమ్మ కూడా తట్టుకోలేదు. దట్స్ వాట్ ఐ సే. ఒక మనిషి ఇద్దరికి ఒకేలాగా ఉండరు. కదా మనం వీడియోలో చెప్పాం కదా, నీకు ఈ రోల్ వేరు, తల్లి రోల్ వేరు, ఈ రోల్ నీకు అమ్మ కావచ్చు అత్తే అమ్మ యూ కాంట్ కంపేర్. మా అమ్మ అట్లా కాదు, అలా ఉండదు. నువ్వు డైరెక్ట్ గా ఫస్ట్ డీల్ చేసుకో. 4 సార్లు పని చేయాలి అన్నదంటే ఇలా కాదత్తమ్మా నాతో ఇంతే అవుతుందని ప్రేమగా చెప్పు. లేదు అంటే మీ వారితో కూడా బాగా మితిమీరిన శృతి మీరిన పరిస్థితి అయితే గనక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చెప్పట్లే కన్నా అని చెప్పుకోవాల్సింది మీరే కాబట్టి చెప్తున్నా. మీరు రియాక్ట్ అవ్వకండి, స్ట్రెస్ తీసుకోకండి, జస్ట్ నాకు హెల్ప్ చేయండి, వినండి. అల్టిమేట్ నాకు సింపుల్ ట్రిక్ విచ్ ఫండా ఐ ఫాలో, అది రైట్ ఆ రాంగ్ అని నాకు చెప్పండి మ్యామ్. అత్తని కోడలికి రిలేషన్ ఎక్కడైతే బాగుంటుందో ఆటోమేటిక్ గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఆ ఇంట్లో బాగుంటదేమో అనిపిస్తుంది. కాదు 100%. ఒకవేళ బాగాలేకపోతే అత్తను ఒకటైతే ఇద్దరు కలిసి తిప్పేస్తారు. నేను ఎప్పుడు చెప్తాను బోత్ బీన్ వన్ టీమ్. అప్పుడే వీళ్ళు ఏమన్నా చెడిపోయే ద్వారా వీళ్ళని కరెక్ట్ చేయొచ్చు. మీరిద్దరు కొట్టుకుంటే ఏదో మధ్యలో దూరినట్టు అంత సంసారం అంతా విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి భర్తను ఖచ్చితంగా మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మస్ట్ అండ్ మజబూరి టు రన్ ద షో, ఫ్యామిలీ షో. సో కాబట్టి ఖచ్చితంగా మీరు చీర్ లీడర్ అవ్వాలి. సూపర్ చేస్తున్నావు, కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్ అన్నప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం అని చేస్తారు. అంతేగాని ఇంకేం చేసినవరా అంటే అని ఆగిపోతారు. సో కాబట్టి జస్ట్ బికమ్ ఎ చీర్ లీడర్, బికమ్ ఏ హ్యాపీ పర్సన్. ద మోస్ట్ వ్యాలిడ్ ఇచ్చేవాళ్ళు మీరే. రాగానే అబ్బా చాలా కష్టపడి భలే చేస్తారండి మీరు మా ఫ్యామిలీ కోసము, వ్యాలిడేషన్ ఇవ్వండి వాళ్ళకు. మీ వ్యాలిడేషన్ రోజు అక్కడ పోయి సైన్ చేసినట్టు జీతం వచ్చినట్టు మీరు రాగానే నువ్వు సూపర్ చేసావు అని చెప్తే కనుక రేపు ప్రొద్దునకి అది రిజువనేషన్. నీ ప్రేమకి ఇవ్వడానికి కూడా ఆయనకి ఎంత వీలైనా కాకుండా మీతో అంత ప్రేమగా ఉంటాడు ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా. కాబట్టి మీరు చిన్న ట్రిక్ ఎక్కడో మిస్ అవుతున్నారు. ఏది కానీ మీద పడి లాక్కోలేము ప్రేమను గాని, డబ్బును గాని, ఆత్మీయత గాని, మన అనిపించుకునే తత్వాన్ని. జస్ట్ బీ ఏ గివర్, యూ విల్ రిసీవ్. యు బీ ఏ గివర్. ఎంత నీ ఖజానా దేవుడు ఏంటంటే అరే నువ్వు ఇస్తా పోరా నేను నింపుతా పోరా అంటాడు. నువ్వు ఎన్ని రోజులు నా కోసం అడిగినంతకి ఇవ్వడు. నేను వీళ్ళకి ఇవ్వాలి నాకు ఇవ్వవా అన్నప్పుడు ఓకే నా పని నువ్వు చేస్తావా, సరే నేను నీకు ఇచ్చేస్తాను, డెలిగేటెడ్ రూల్ పాలసీ. ఇట్స్ అన్ అమేజింగ్ టెక్నిక్. సో హస్బెండ్ ఇస్ లైక్ ఈ జన్మకి నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తా, నువ్వు నా దానివి అనే ఒక నీ కింగ్
నీ రాజ్యానికి. నువ్వు అలా చూస్తే ఆటోమేటిక్గా నువ్వు క్వీన్ అవుతావు. నన్ను రాణిలా చూసుకోవట్లేదు, మా పక్కింటి వాళ్ళని రాణిలా చూసుకుంటున్నాడు, వేస్ట్ ఫెలో అన్నావు అంటే నువ్వు వేస్ట్ ఫెలోకి దొరికేది వేస్ట్ ఫెలోనే కదా. మరే ఏదేమైనా మియాకో బీవీ, బీవీకో మియా. అంత అబ్సల్యూట్లీ బాగా చెప్పారు. We have to accept it. యాక్సెప్ట్ అండ్ రెస్పెక్ట్. Respect is very important. నీకు పర్ఫెక్ట్ తోడు రాడురా, వచ్చిన సిచ్యుయేషన్స్ ని పర్ఫెక్ట్ చేసుకోవాలి. నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి పడండి, వాళ్ళని మెచ్చుకుంటా ఉండండి, పాపం వ్యాలిడేట్ చేయండి. అమ్మ ఆడది అని చాలా మంత్రాలు చెప్తాం, కానీ నిజంగా కూడా చెప్పాలి అని అంటే ఖచ్చితంగా ఒక స్త్రీ ముందుకెళ్తుంది అంటే ఈ పురుషలోకంలో ఖచ్చితంగా వేరే ఒక మగవాళ్ళైనా మన వెనక ఉండే మన భర్త అయినా తండ్రి అయినా పుష్ చేస్తేనే. కాబట్టి ఖచ్చితంగా సాల్యూట్ మగ మహారాజులు. సో ఆ లైఫ్ లో చెప్పాలంటే మా ఇంట్లో మా నాన్న మా ఆయన ఖచ్చితంగా నా ప్రోత్సాహం ఉంది. ఉండే అట్టు మనం బిహేవ్ చెయ్యాలి, మనం అన్ని రైట్ అడుగులు చేసుకుంటూ పోతే ప్రోత్సాహం వస్తుంది. స్టార్టింగే జా సిమ్రన్ జా అని వదలరు. జా సిమ్రన్ జా సినిమాలో కూడా అమరేష్ పురి ఫస్ట్ పంపించడు, ఆమె రియల్ ప్రేమ అని చాలా కష్టపడి ప్రూవ్ చేసుకున్నాక లాస్ట్ కి అప్పుడు వదులుతాడు మొండి మహారాజు కూడా. సో కాబట్టి అది కూడా కేర్ వల్ల వదలలేదు. సో కాబట్టి మీరు అలా ప్రూవ్ చేసుకుంటే అప్పుడు చెప్తారు. సో కాబట్టి సో బీ లైక్ దట్ వన్, అండ్ యాజ్ ఐ సెడ్ లైక్ దే ఆర్ అమేజింగ్ పీపుల్. Yes. On this beautiful note, రజిత మైలంపల్లి గారి డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ కీర్తి.